కాంగ్రెస్ పాలన ఏమున్నది? హ్మ్. రూ. 3 బాకీ ఉన్నది. రూపాయి ఆదాయం లేదు. బాకీ చేస్తూ పెట్టుకుపోతుర్రు. అందరు ఏ ప్రభుత్వమైనా ఆ రాష్ట్ర ఆదాయం బట్టి పథకాలుండాలా, గవర్నమెంట్ డెవలప్ ఉండాలా. రూపాయి ఆదాయం ఉంటే చారన ఖర్చు పెట్టాలా, రూ. 3 ఆటన అభివృద్ధి చేయాలా. ఫ్రీ బస్ పెట్టిర్రు. ఇప్పుడు ఆర్టీసీ అమ్ముకోవాల్సిన పరిస్థితి. మొత్తము ఫ్రీ బస్ పెట్టిర్రు. ఆర్టీసీ అమ్ముకోవాల్సిన పరిస్థితి. 2,00,000 రుణమాఫీ అంటుర్రు. 1,00,000 చేసింది లేదు ఇప్పటిదాకా. సాగునీరు పథకం లేవు. కరెంట్ 24 గంటలు పోయింది. రోడ్లు డెవలప్ లేవు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. యువతకు మెయిన్ ఉపాధి కల్పించడంలో అందరు ఫెయిల్ అవుతారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నెల రూపాయలనే 90 రోజుల రూపాయలనే మొత్తం 6 గ్యారంటీలు అమలు చేస్తామని గవర్నమెంట్ అబద్ధపు మాటలు చెప్పొచ్చింది. ఇప్పటికీ 4 నెలలు అవుతుంది. ఏ స్కీము వర్తిస్తలేదు మాకు. ఒక్కటి ఏందంటే యువత ఆలోచిస్తుంది. ఇప్పుడు మోడీ మేనియా ఉంది. ఆయన దేశం కోసం సేవ చేస్తుండు. ఆయన కోసం పనిచేస్తుండు. 400, 500 ఏళ్ళ చరిత్ర కలిగిన రామ మందిరాన్ని ఒక్క రక్త బొట్టు కింద పడకుండా, ఒక్కళ్ళు ప్రాణాలు పోకుండా సామరస్యంగా, ఈ దేశము లౌకిక రాజ్యం, అన్ని మతాలను ప్రేమిస్తుంది. ఒక్క ఇన్సిడెంట్ జరగకుండా రామ మందిరాన్ని ఎన్నో ఏళ్ళ కళ, ఎంతోమంది ప్రాణాలు అర్పించారు దానికోసం. ఆ కళను సాకారం చేసిర్రు మోడీ. మళ్ళీ ఇప్పుడు మాకు నిజామాబాద్కు ఎప్పుడు కష్టం. మాధవనగర్ బ్రిడ్జ్ రైల్వేది, హాస్పిటల్కి పోవాలన్నా అయినా 6 రైల్వే బ్రిడ్జులు ఆ ఎంపీ అరవింద్ అన్న గారు మాకు కల్పించడం జరిగింది. అవి నడుస్తూ ఉన్నాయి. బోధనలో 2, ఆర్మూర్లో 2, ఈడ ఒకటి. దాని వల్ల చాలా ఉపయోగం. ఇంకోటి పసుపు బోర్డు తెచ్చారు. పసుపు బోర్డు ఇంకా స్టార్టింగే కాలేదు, 20,000 దాటిపోయింది దాని రేటు. స్టార్టింగ్ అయితే పసుపు బోర్డు, ఇంకా దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుందో అందరికి ఆలోచించవచ్చు. ఒకటి ఏంటంటే డబ్బుల గురించి ఆలోచించకుండా దేశం డెవలప్, దాని గురించి ఆలోచించాలా. ఈసారి కూడా ఖచ్చితంగా మోడీ వేస్తారు. మా యూత్ మొత్తం వన్ సైడ్ ఉన్నారు. ఖచ్చితంగా డబ్బులకు లొంగరు, ఏం జరుగుతుంది, న్యాయం ఏం జరుగుతుందో అది ఆలోచించి బీజేపీకి ఈసారి గెలిపిస్తామని ఖచ్చితంగా అనుకుంటున్నాం. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం, జీవన్ రెడ్డి ఈజీగా గెలుస్తారని అంటారు. అంత లేదు. నిజామాబాదు రాష్ట్ర చరిత్రలోనే సంచలనం. ఫస్ట్ ఏడ స్టార్ట్ అవుతుంది రాజకీయం అంటే నిజామాబాద్లో చాలా అవుతుంది. కేసీఆర్ కూతురిని ఓడగొట్టిన గడ్డ ఇది. అంతకుముందు 2014లో టీఆర్ఎస్కు 14 ఎంపీలకు 14 ఎమ్మెల్యేలు ఇచ్చారు. 9 ఎమ్మెల్యేలు ఇమ్మడి కలిపి 9 ఇచ్చేసారు. 9కి 9 ఇచ్చారు. అలాంటిదే నెక్స్ట్ ఎంపీకి కేసీఆర్ బిడ్డనే ఓడగొట్టారు. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ బాగుంటారు, డబ్బుకు లొంగరు. ఎందుకంటే కొంచెం డెవలప్ ఏరియా ఉన్నది, అది అందరికి అర్థమవుతుంది ఎట్లా ఉన్నది అనేది. ఆ జీవన్ రెడ్డి ఉన్నాడు, జగిత్యాలనే దిక్కు లేదు. ఈ నిజామాబాద్గా చేంజ్ చేస్తాడు. అది నిజామాబాద్లో ఇంకా ప్రసక్తే లేదు. కాకపోతే ఇంత మెజార్టీ వస్తాను ఒకటి పెట్టుకోవాలా. బీజేపీకి సేవ చేస్తున్నాం మేము కూడా, అంతా బీజేపీ వస్తుంది. అరవింద్. ఎందుకు అరవింద్ గెలుస్తాడు? ఇప్పుడు అరవింద్ ఇక్కడ లోకల్ ఎంపీగా ఆల్రెడీ ఒకసారి పోటీ చేసిండు, ఆల్రెడీ గెలిచిండు. ఇది సెకండ్ టైము. మళ్ళీ ఇంకోటి జీవన్ రెడ్డి అనేది ఎవరికి తెలియదు ఇక్కడ. ఆయన మంచిర్యాల అటు, ఆయనకు అక్కడ మంచి జగిత్యాల, ఆయన అక్కడ నుంచి ఇప్పుడు ఏం అవసరం ఉన్నా ఇక్కడ లోకల్, మేము నిజామాబాద్ డిస్ట్రిక్ట్, మాకు ఇక్కడ లోకల్ ఏమో అవసరం ఉంటే మేము ఇక్కడ చూసుకోవాలి. రేపు ఏమైనా అవసరం ఉంటే అక్కడ దాకా మేము వెళ్ళలేము. అక్కడ దాకా ఇప్పుడున్న ఎవరైనా సర్పంచ్ కానీ వీళ్ళు అక్కడ దాకా చేరలేరు వీళ్ళు. మరి బాజిరెడ్డిది ఇదే కదా, సొంత నియోజకవర్గమే కదా. సొంత నియోజకవర్గం. ఇప్పుడు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఆయన అవసరం పడుతుంది. ఇప్పుడు మాకు ఇప్పుడు మేము దినేష్కి హెల్ప్ చేసినాం, కాకపోతే ఆయన రాలేదు అన్ఫార్చునేట్లీ. బాజిరెడ్డి ఇక్కడ ఎవరికి పని చేయలేదు, ఆయన ఒక్కసారి కూడా రాలేదు. ఇక్కడ ఈ డిస్పల్లి నియోజకవర్గంలో ఒక్కసారి కూడా రాలేదు. మా తండకు రానలేదు. ఎప్పుడైతే ఓట్లు అడగడానికి వచ్చిండో అప్పుడే వచ్చిండు, మళ్ళీ లాస్ట్ ఇప్పుడు ఓట్లకు వచ్చిండు తప్ప ఆయన రాలేదు ఎప్పుడు కూడా. ఈయన దినేష్ మాకు అమృతాపురే కానీ ఆయన 10 సార్లు మా తండకు వచ్చిండు, తెలుసుకున్నాడు విషయాలన్నీ, కాకపోతే రాలేదు. అందుకే దినేష్ సహాయంతో మేము అరవింద్ గెలిపించుకోదాం అనుకుంటున్నాం. అరవింద్ అన్న గెలుస్తాడు. ఎందుకు అరవింద్ గెలుస్తాడు? ఇంతకన్నా ముందు కూడా గెలిచి ఎన్నో గొప్ప పనులు చేసిండు. పసుపు బోర్డు తెప్పించిండు, ఆర్మూర్ బ్రిడ్జ్ కడుతున్నారు, ఇప్పుడు నిజామాబాద్లో కూడా బ్రిడ్జ్ కడుతున్నారు, కొత్త కొత్త పనులు చేస్తున్నాడు. ఇలా విద్యాలయాలు మొత్తం ఇట్లా ఇది చేస్తున్నాడు, మంచి మంచి పనులు చేస్తున్నాడు. కాబట్టి మళ్ళీ అరవింద్ అన్ననే వస్తాడు.